అతడు ఎవరైనా చెప్పాను చెప్పండి, ఒక పశువుల కాపరి అయినప్పటికీ అతడు మేపే ఆ పశువులు, ఆ గొర్రెలు చాలా అతడు తెకోవ అనే ప్రాంతానికి చెందినాడు. అది యెరూషలేముకి ఎంత దూరంలో ఉంటుందని చెప్పాను? 12 మైళ్ళ దూరం. బెత్లెహేముకు కేవలం 7 మైళ్ళ దూరంలో ఉన్నట్లుగా మనకు కనబడతాం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సమయంలో దేవుని బిడ్డలమైన మనందరం కూడా మరి ఇతను మేపే ఈ గొర్రెలు ఆ దేశంలోని చాలా ఫైన్ బ్రీడ్, అంటే చక్కటి క్వాలిటీ ఊల్ని ఇచ్చే ఫైన్ బ్రీడ్గా మనకు కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే చాలా మంచి బిజినెస్ చేసేవాడుగా పశువుల పెంపకం ద్వారా అతడు మంచి బిజినెస్ చేసేవాడుగా కనబడుతున్నాడు. ప్రేమించి పశువులు కాపాడంటే ఇంతకుముందు పాడేళ్ళలాగా ఏదో గొడ్లు కాసుకునే సాదా సీదా వాడు కాదు. అయినప్పటికీ దేవుడు పిలువగానే నీవు ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి నీవు నేను చెప్పే మాట వారితో చెప్పమన్నప్పుడు అతడు ధైర్యంగా వెళ్ళి ఏం చేశాడు చెప్పండి? వారికి దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించినట్లు మనము చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇతను కాలాన్ని మనం చూసినప్పుడు ఆ కాలంలో మనము మొదటి వచనంలో మనం చూసుకోవచ్చు. మొదటి 2 వచనాల్లో మనకేం కనబడుతుంది? అక్కడ ఒక భూకంపం వచ్చినట్లుగా కనబడుతుంది. అక్కడ రాజులు ప్రభువులందు పిల్లరా, ఆ రాజులు ఎవరెవరు చెప్తున్నాం? ఉజ్జియా కాలంలో రాజుగా ఉన్నట్లుగా మనకు అతను దాదాపు 52 సంవత్సరాల ఎక్కువ కాలం పరిపాలన చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఆ తర్వాత మనం చూసినప్పుడు ఆ ఉజ్జియా కాలంలోనే ఇశ్రాయేలుకు రాజుగా యెరోబాము ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎవరున్నారు చెప్పండి? యెరోబాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. పిలకలు బాగున్నాయి, గౌరవ కూడా ఉంటే బాగుండేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇతని కాలంలో మరి కొంతమంది సమకాలికులైన ప్రవక్తలు మనకు కనబడుతున్నారు. వాళ్ళు ఎవరని చెప్పుకున్నా? ఇశ్రాయేలు దేశానికి ప్రవక్తలుగా ఉన్నవారు ఇద్దరని చెప్పాను. ముఖ్యంగా ముందుగా మనం చెప్పుకున్న ప్రవక్తల గ్రంథంలో చిన్న ప్రవక్తలు మొదటి వాడుగా ఉన్న హోషియా, తర్వాత ఆమోసు. ఇశ్రాయేలుకు వీరిద్దరు ప్రవక్తలుగా ఉన్నారు. మిగిలిన ప్రవక్తలు, ఆ కాలంలో ఉన్న ప్రవక్తలు యోవేలు, తర్వాత యోనా నినివేకు ప్రవక్తగా ఉన్నాడు, ఆ కాలంలో వాడికి కనబడుతున్నాడు. మీకా, ఓబద్యా, యెషయా, ఇలా మనం చూసినప్పుడు ఇర్మియా, వీళ్ళు ప్రభునందు పిల్లల యూదాకు ప్రవక్తలుగా ఉన్నట్లు మనం చూస్తూ వచ్చాం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అయితే ఈ కాలంలో మనం గమనించినప్పుడు మనకేం అర్థమవుతుందంటే, ఆ కాలంలో ఉన్న క్రీస్తు ప్రభువారు ఎవరు చెప్పండి? ఆ కాలంలో ఈ పుస్తకం ద్వారా, ఆ పుస్తకంలో ఉన్న క్రీస్తు ప్రభువారు మనం ఎలా చూడవచ్చు అంటే, తీర్పు తీర్చే న్యాయాధిపతిగా మనకు యేసు ప్రభువారి పుస్తకంలో కనబడతారు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆ తర్వాత ఈ పుస్తకం ముఖ్యంగా మరి ఇశ్రాయేలుకు తీర్పు తీర్చడం, ద జడ్జ్మెంట్ ఆఫ్ ఇశ్రాయేలుకు తీర్పు తీర్చడాన్ని గురించిన పుస్తకం. ఎందుకంటే వారి యొక్క ఇనిక్విటీస్, అంటే వారి యొక్క అపరాధాలు, వారి యొక్క దోషాలు, వాటన్నిటిని బట్టి దేవుడు వారికి ఏం చేస్తాడు చెప్పండి? తీర్పు తీరుస్తున్నట్లుగా మనం వారుకున్న ముఖ్యంగా వారి అపరాధాలు ఏమిటి అని మనం చూసినప్పుడు, వారు దేవుని విడిచిపెట్టి విగ్రహారాధన చేయడం, ఆ తర్వాత దేవునికి వ్యతిరేక ప్రజలను అణిచివేయడం, బీదలైన వారిని అణిచివేయడం. అలాగే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వారు స్వనీతి పరులుగా తమను తాము ఎంచుకొని
దేవుని యొక్క ఆజ్ఞలను, వాక్యానికి, దేవుని ప్రవక్తల యొక్క మాటలకు లోబడకపోవటం, మాకు తెలియదా భక్తి, మాకు తెలియదా ప్రార్థన, మాకు తెలియని చూడండి భక్తి అని చెప్పి వారు చెప్తున్న, ప్రవక్తలు చెప్తున్న మాటలకు ఏమాత్రము లోబడకపోవటం కనుక అవిధేయత, లోక సంబంధమైన విషయాలకు ప్రాముఖ్యతనివ్వడం. వారి చుట్టూ దేవుడు దేవుడే కానీ ఈ లోకంలో బ్రతకాలి అంటే డబ్బు ఉండాలి, ఈ లోకంలో పరమతి ఉండాలి, లోక విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ వారు దేవుని యొక్క చిత్తానికి లోబడనలేని వారుగా, దేవుని మాటలు, ఆజ్ఞలు వినని వారుగా మనకు కనబడుతాం. అందుని బట్టి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ సమయంలో మనము ఈ యొక్క అధ్యాయంలో ఉన్న వచన భాగాలను మనము పోయిన వారం చదివాం కదా. 3వ అధ్యాయం 1-2 వచనాలు, 8వ అధ్యాయము 11-12 వచనాల్లో ఈ గ్రంథంలోని ముఖ్య విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. దేవుడు ప్రభునందు పిల్లరా, ఆయన మాట వారు వినాలని, భూలోకములో ఉన్న వారందరికంటే నేను మిమ్మల్ని ఎక్కువగా ఎరిగి ఉన్నానని దేవుడు ఇశ్రాయేలు వారితో మాట్లాడుతున్నారు. భూమి మీద అనేక మంది ప్రజలుగా కానీ వారందరికంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నానన్నాడు. తర్వాత మీరు ఏం చేయాలి? 8వ అధ్యాయం 11-12 వచనాలు మనం చూస్తే, ఇదిగో ఒక సమయం వస్తుంది, అది ఆ సమయంలో కరువు వస్తుంది. ఆ కరువు దేని వలన కలిగేది అంటే యెహోవా మాట మీరు వినకపోవటం వల్ల కలిగే కరువు కానీ ఆహార పదార్థాలు లేకపోవటాన్ని బట్టి కలిగే కరువు కాదు. ఆహార పదార్థాలను బట్టి లేకపోవడాన్ని బట్టి వచ్చే కరువు కాదు, కానీ దేవుని మాట వినకపోవడం వల్ల మీకు ఏమొస్తుంది? కరువు వస్తుంది. కనుక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో కలిగే కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు దేని వల్ల కలుగుతాయో తెలుసా? చూడండి, అందరూ మన చుట్టూ ఉన్న వారు అందరూ బాగున్నారు, మనకే ఎందుకు ఈ కష్టాలంటే నువ్వు దేవుని మాట వినకపోవటం వలన అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. దేవునికి లోబడకపోవటం వలన దేవుడు చూడండి మనకిచ్చిన సమయాన్ని మనము సద్వినియోగం చేసుకొని మార్మనసు పొంది దైవభయం కలిగి దేవుని మార్గాల్లో నడవకపోవటాన్ని బట్టి చెప్పండి మనకేమొస్తుంది? కరువు కలుగుతుంది, శ్రమలు, ఇబ్బందులు, శోధనలు కలుగుతాయి. అయితే దేవుని వెలిగినప్పుడు వాటన్నిటిలోంచి దేవుడు మనకేమిస్తాడంటే గొప్ప విడుదల, విమోచన ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆమోసు గురించిన పోయిన వారం మనం నేర్చుకున్న విషయాలు, కొన్ని విషయాలను మీకు చెప్పాను. దాదాపు ఆమోసు గురించి మనము 7 విషయాలు మనము చూస్తూ వచ్చాం. ఒకటి, ఆమోసు అంటే అర్థాన్ని బట్టి అతడు దేవుని యొక్క భారాన్ని భరించిన వాడుగా. దేవుడు ఎవరి కొరకు చూస్తున్నాడు ఈ దినాల్లో? మోషేను, అలాగే ఏలియాను, అలాగే బాప్తిస్మమిచ్చే యోహాను, వీరందరూ చూడండి వారు తమ యొక్క ఔన్నత్యాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు భారం కలిగి శ్రమ పడటానికి ఇష్టపడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి ఎవరు కావాలి చెప్పండి? దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటున్నాడు? ఎవరైతే దేవుని కొరకు నశించిన ఆత్మల కొరకైన వేదన, దుఃఖము, భారం కలిగి ఉంటారో దేవుడు వారిని ఏర్పరచుకున్నారు. కనుక దేవుని సన్నిధిలో ఉన్న మీరందరూ కూడా చూడండి, దేవుని మందిరానికి వస్తున్నామంటే, లేకపోతే దేవుని వెతుకుతున్నామంటే ఏదో వచ్చాము వెళ్ళాము అనుకోవడం కాదు, కానీ దేవుని గురించిన ఆసక్తి, దేవుని గురించిన భారం మన హృదయాల్లో ఉండాలి. ఏముండాలి చెప్పండి? కనుక వేరే ఇంటెన్షన్ ఏదైనా ఉంటే దాని వలన మనకు ఏ ప్రయోజనం కలగదు. దేవుని మీద ఆసక్తి తప్ప, దేవుని చిత్తం కొరకైన భారం తప్ప మనలో ఉంటే దాని వలన మనము దేవుని యొద్ద నుంచి ఏమీ పొందుకోలేము. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. కనుక మన దేవుడు ఏదో చూడండి ఒక విగ్రహం లాగా, ఆయన కళ్ళుండి చూడని వాడు, చెవులుండి వినని వాడు, నోరుండి మాట్లాడలేని వాడు. ఆయన చూస్తూ ఉన్న దేవుడు, ఆయన వింటూ ఉన్న దేవుడు. ఆయన మనతో తన దాసుని ద్వారా నీతో దేవుడు ఏం చేస్తాడు?
తన వాక్యం ద్వారా దేవుడు నీతో ఏం చేస్తాడు? మాట్లాడుతున్నాడు, నేను హెచ్చరిక చేస్తున్నాడు అన్న సంగతి మనం గమనించాలి. రెండవది, మనము అతను చేసే వృత్తి ఏమిటో చెప్పుకున్నా, పశువుల కాపరి. చూడండి, దేవుడు మరి మోసే కూడా గొర్రెలు కాచేవాడు, దావీదు కూడా గొర్రెలు కాచేవాడు. అయితే దేవుడు వారిని తన కొరకు యాజకులు అంటే ప్రవక్తలుగా ఉండడానికి వారిని ఏం చేశాడు? దేవుడు ఏర్పరచుకున్నాడు. తర్వాత మోసేలో మనం ఏం చూస్తున్నామంటే ఒక సమర్పణ. దేవుడు పిలిచినప్పుడు తనకున్న ఆస్తిని, పశువులను అన్నింటినీ విడిచిపెట్టి ఏం చేశాడండి? దేవుని దగ్గరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని పిలుపుకు మనం లోబడిన మనము చూడండి, దేవుని కొరకు ప్రభునందు పిల్లగా దేవుని చిత్తం చేయడానికి, దేవుని యొక్క పని చేయడానికి, దేవుని కొరకు మనం ఏం చేయాలి? సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. మీ దేవుడు ఈ రోజుల్లో దేవుడు విశ్వాసులైన వారందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఏమన్నాడు దేవుడు మనల్ని? మీరు రాజులైన యాజకులు. కనుక మీలో ప్రతివాడు కూడా భూమి మీద నాకు ఏమై ఉండాలన్నాడు? సాక్షులుగా ఉండాలన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఒకవేళ ఒక పాస్టర్గా నేను పిలవకపోవచ్చు, కానీ ఒక సువార్థికుడుగా అంటే పరిచయ సువార్త చేసేవారుగా దేవుడు అందరినీ పిలిచాడు. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. కనుక నీవు అంటే నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఒకవేళ దేవుడు నిన్ను పిలవకపోవచ్చు, కానీ దేవుడు నీ జీవితంలో నీకున్న సమస్తము దేవుడిది అన్నట్లుగా నువ్వు బ్రతికినప్పుడు దేవుడు నిన్ను తప్పకుండా ఆయన వాడుకుంటాడు, నిన్ను అంతకంతకు ఆయన వర్ధిల్లా చేస్తాడు. పిల్లరా, ఈ ఆమోసు పశువుల కాపరి అయినప్పటికీ అతడు ఏమీ తెలియని వాడు, చదువు రాని వాడు కాదు. అతను ఎవరంటే, నాలుగవదిగా అతను ఒక మంచి ధర్మశాస్త్రాన్ని చదివిన జ్ఞానిగా, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడుగా, ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు అతని హృదయంలో కలిగిన వేదన భారాన్ని బట్టి దేవుని పాదాల చెంత ప్రార్థన చేసేవాడుగా మనకు కనబడుతున్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొచ్చిన మనము బైబిల్ గ్రంథాన్ని ఏం చేయాలి? చదివినప్పుడు మన హృదయంలో ఏం కలగాలి? మార్పు కలగాలి. అలాగే చూడండి, ఈ లోకములో మార్పు లేని అనేకుల కొరకు వాక్యం ఇలా చెప్తుంది కదా, మన వాక్యాన్ని బట్టి మనం మార్చుకుంటూ, నేను మారాను, నేను రక్షణ పొందాను, నేను పరలోక రాజ్యం వెళ్తాను, మరి నా చుట్టూ ప్రక్కల వారు నశించిపోతున్నారు అని వారి విషయంలో మనం ఏం చేయాలి? ఆ భారాన్ని నీకు ఏది కలుగజేస్తుంది? వాక్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక చూడండి, ఇతడు చాలా భక్తిపరుడుగా మనకు కనబడుతున్నాడు. ఇతడు మనం చూస్తే ఇతని జీవితంలో తర్వాత మనము ఆమోస్ గ్రంథం లోపలికి వెళ్ళినప్పుడు మనకి 6వ అధ్యాయంలో ఆమోస్ గురించి మనం చూస్తాం. అక్కడ ఒక యాజకుడు ఉంటాడు, రాజైన యెహోరాము కింద పనిచేసే యాజకుడు. అతడు రాజైన యెహోరాము విగ్రహారాధన చేసేవాడు, దూడలను పెట్టుకొని విగ్రహాలు చేసేవాడు. అయితే ఆ రాజు గారికి యాజకుడు ఈ ఆమోస్తో అంటాడు, నీవు ఇక్కడికి వచ్చి రాజుకు వ్యతిరేకంగా ప్రవచించడానికి నువ్వెవరు? ఏమంటారు చెప్పండి? రాజుకు వ్యతిరేకంగా ప్రకటించడానికి నువ్వెవరు? రాజు ఈ మాటలు వింటే నిన్ను చంపేస్తాడు, కాబట్టి నువ్వు పారిపో, నువ్వు వెళ్ళి నీ ఊర్లో భత్యాన్ని నువ్వు సంపాదించుకో అంటే అతను అంటాడు, భత్యం కోసం నేను ఇక్కడికి రాలేదు, దేవుడు నేను ఒక పశువుల కాపరిని, దేవుడు నన్ను పిలిస్తేనే నేను వచ్చాను. గట్టిగా స్తోత్రం చెప్తా. హల్లెలూయా. అంటే ఇక్కడ మనుషులకు భయపడేవాడు కాదు, దేవునికి భయపడేవాడు. ఎవరికి భయపడేవాడు చెప్పండి? గట్టిగా స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, అందరూ శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా కూర్చోవాలి. కొద్దిమంది అయినా శ్రద్ధగా మనం దేవుని వాక్యాన్ని గమనిద్దాం. హల్లెలూయా. కనుక దేవునికి భయపడాలి, దేవునికి భయపడేవాడుగా ఆమోసు ఉన్నాడు. ఆ తర్వాత ఇతను దేవునికి భయపడటం మాత్రమే కాదు, దేవుడు ఇతన్ని ఒక పశువుల కాపరిని దేవుడు ఎలా ఏర్పరచుకున్నాడు చెప్పండి?
ఒక ప్రవక్తగా, ఒక దీర్ఘదర్శిగా దేవుడు పిలిచాడు. ఏం పిలిచాడు చెప్పండి? ఒక పశువుల కాపరి ఏమయ్యాడు? ఒక ప్రవక్త అయ్యాడు. దర్శనములు చూసే దీర్ఘదర్శి అయ్యాడు. దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, లేదా దేవుడు నాకు ఈ విధంగా తన ఆత్మచేత నన్ను పలకమన్నాడు అని ప్రజలకు. కనుక నువ్వు ఎవరివైనా, ఏ స్థితివైనా దేవుని దగ్గరకు వస్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను తన ఆత్మతో నింపుతాడు. భౌతికంగా నీకు నాకు ఆ టాలెంట్ లేదు, నాకు ఈ టాలెంట్ లేదు, వాళ్ళు బాగా పాటలు పాడగలరు, వాళ్ళు బాగా చెప్పగలరు, లేకపోతే వాళ్ళు బాగా అది చేయగలరు, నేనేమీ చేయలేను అనుకోవడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. మీకు పోయిన వారం, అంతకు ముందు వారం చెప్పాను. ఒక ఆమె బాపట్ల సంథింగ్ చీరాల్లో ఆ ప్రాంతంలో ఆమె తాను పుట్టిన దగ్గర నుంచి బెడ్ మీద అతుకుపోయి, చూడండి, ఒక పేషెంట్ గా ఉన్న ఆమెను దేవుడు అనేక మంది, ఆమె ఉత్తరాలు రాసేది, ఆమె రోడ్ల మధ్యలో ఒక వ్యక్తి, వృక్షాపట్టి లాగే వ్యక్తి, అటువైపు మనం చూస్తే ప్లాట్ఫారం లాగా ఉంటాయి వృక్షాలు, మనం ఇక్కడ చూస్తే మన వృక్షాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు వృక్షాలు ఎక్కడ కనపట్లేదు, స్తోత్రం హల్లెలూయా. కానీ అటువైపు ప్లాట్ఫామ్ వృక్షాలు ఉంటాయి. నేను ఫస్ట్ బాపట్ల వెళ్ళినప్పుడు చూడు చాలా విచిత్రం అనిపించింది నాకు. ఆ బండి మీద ఆ బస్ స్టాండ్ సెంటర్లో, ఆ రైల్వే స్టేషన్ సెంటర్లో ఆమె అక్కడ చూడండి, అక్కడ దిగి అక్కడ ఒక చాప మీద ఆ వ్యక్తి తీసుకెళ్ళి ఒక చాప వేసి అక్కడ పడుకోబెడితే అక్కడ గట్టిగా అలిచి ట్రైన్ ఎక్కే వాళ్ళని, బస్సు ఎక్కే వాళ్ళని ఏం చేసేదంటే సువార్త ప్రకటించింది. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆమె ద్వారా దాదాపు 10-12 మంది దేవుని సేవకులు, 400-500 మంది ప్రభు దగ్గరికి వచ్చింది. కనుక దేవుడు నిన్ను వాడుకోడా, అన్ని బాగున్నా నిన్ను వాడుకోడా. ఆమె హృదయంలో ఏముంది? నేను యేసు ప్రభువుని తెలుసుకున్నాను, ఇతరులు కూడా యేసు ప్రభువుని. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. మరి నువ్వు యేసు ప్రభువుని తెలుసుకున్నావా? ఏమోనండి, చెయ్యొద్దని యేసు ప్రభువుని తెలుసుకున్నవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు యేసు ప్రభువుని తెలుసుకున్న నీవు యేసు ప్రభువుని ఇతరులకు పరిచయం చేయడానికి, ప్రభు నేనేం చెయ్యాలని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? నీవే విధంగా దేవుని కొరకు సాక్షిగా ఉండాలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. యేసు ప్రభు గురించి చెప్పమన్నారని నీ ప్రక్కన వాళ్ళకి వెళ్ళి యేసు ప్రభు నమ్ముకోండి లేక నరకానికి వెళ్తారన్నారు అనుకోండి, వాళ్ళు ఇంకోసారి నేను ఇంటికి రాలేదు. అలా కాదు, దేవా నేను వాళ్ళకి ఎలా సువార్త చెప్పాలి, నీ ఆత్మను బట్టి నన్ను నడిపించు అని మనం ప్రార్థన చేయాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు వారిలో కార్యం చేస్తాడు. అప్పుడు అది ఆ హృదయము దున్నబడిన నేలగా, చదువు చేయబడిన నేలగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి మనం విత్తనం వేస్తే, అక్కడికి వెళ్ళి సువార్త చెప్తే అప్పుడు అది మొలకెత్తుతుంది. ఆ మొలక పొద్దున నీకంటే అనేక మందిని ప్రభువుకు తెచ్చే దగ్గరగా, మరి భక్తులు, స్నేహితులు అందరినీ దేవుని దగ్గరికి తెచ్చేదిగా నువ్వు ఒక వ్యక్తినే రక్షించవచ్చు, కానీ ఆ వ్యక్తిని ద్వారా అనేక మందిని ప్రభువు దగ్గరికి నడిపించేవాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. చెప్తాం హల్లెలూయా. కనుక దేవుని పిలుపు చెప్పండి, ఆమోసు జీవితంలో చాలా గొప్పది. ఒక పశువులు కాపరి ఒక ప్రవక్తగా ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత ఈ యొక్క ఆమోసు 7వదిగా మనం చూసినప్పుడు ఇతను ప్రజలు పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది దేవుని వైపు చూడాలని వారి పాపాన్ని ఎత్తి చూపించేవాడుగా ఉన్నాడు. దేవుడు చెప్పిన మాటలు ఉన్నట్టుగా ప్రకటించేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి ప్రవక్త చెప్పండి తను? చెప్పండి, ఎలాంటి ప్రవక్త? వాళ్ళు చేస్తున్న పాపాలు, అవిధేయతలు అన్ని కూడా ఎత్తి చూపించే ప్రవక్త. ఇప్పుడు చెప్పండి, ఆమోసు మొట్టమొదట ఆమోస్ అంటే ఏంటి? ఆమోస్ గురించిన విషయాలు: ఒకటి బాగా, రెండవది పశువులు కాపరి, మూడవది సమర్పణ కలిగిన వాడు, నాలుగవది ధర్మశాస్త్రం బాగా చదివిన వాడు, దేవుని యందు భయభక్తులు, ఐదవది మనుషులకు భయపడేవాడు కాదు, దేవునికే భయపడేవాడు. దేవునికి స్తోత్రం.
ఆరవది ఇతను ఒక ప్రవక్త, దీర్ఘదర్శి. ఏడవది ఇతను ధైర్యంగా ఆ ప్రజల్లో ఉన్న అవిధేయతల పాపాలను ఎత్తి చూపించి మారు మనసు పొందండి అని ప్రకటించేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మరి దోషాన్ని, అవిధేయతను ఎత్తి చూపించి మారు మనసు పొందమని చెప్పగలిగిన వారు, ధైర్యంగా చెప్పగలిగిన వారు ఉన్నారా? చూడండి, ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఆమోసు గ్రంథం అంతా కూడా దేవుడు వారు చేసిన పాపములు, అవిధేయతలు చూడండి వారు ఎత్తి చూపించేవాడుగా మనకు కనబడతాడు. మీకు పోయిన వారం ఏమిచ్చాను? ఈ విషయంలో హోంవర్క్ ఇచ్చారు. ఇచ్చారా? ఎంతమంది గుర్తుంది? రాణి చెయ్యెత్తింది. ఇంకా ఏం చెప్పాలి? నువ్వు చెయ్యెత్తితే నేను అడగాలి, నువ్వేం చెబుతావు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎక్కడికి చెబుతావు? హల్లెలూయా. మిగిలిన వాళ్ళు గుర్తులేదా? ఆయన కనీసం ఆమోస్ గ్రంథాలన్నా చదివారా? అట్లాంటివి మాకు చెప్పాలని అంటారా? హల్లెలూయా. సరే, సమయంలో మన ఆమోస్ గ్రంథం మనం వెళ్తే ఇశ్రాయేలు పాపాల గురించి మనం తర్వాత చూద్దాము. ఆమోస్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం గమనిద్దాం. ఇక్కడ ఆమోస్ గ్రంథం మనం ముఖ్యంగా చూసినప్పుడు చూడండి, రెండవ వచనాన్ని మనం చూస్తే, రెండవ వచనాన్ని మనం చూసినప్పుడు అతడు ప్రకటించినదేమనగా యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, వినబడ చేయుచున్నాడు, మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మేలు శిఖరము ఎండిపోవచ్చున్నది. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఇంకా యెహోవా ఏం చేస్తున్నాడు? గర్జించుచున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ మాట మనం యోవేలు గ్రంథంలో కూడా చూస్తూ వచ్చాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 2వ అధ్యాయం 11వ వచనంలో నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఉరుము వలె. ఎందుకు ఆయన గర్జిస్తూ ఉన్నాడు? దేవుడు ఎందుకు గర్జిస్తూ ఉన్నాడు? యెహోవా చూడండి సియోనులో నుండి గర్జిస్తున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము. ఎందుకు దేవుడు గర్జిస్తూ ఉన్నాడు అనే మాట మనం ఒకసారి పరిశీలన చేస్తే, ఎందుకు గర్జిస్తున్నాడు చెప్పండి? వారు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని విసర్జించి, దేవుని మాటను తృణీకరించి, వారి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతున్నందువల్ల అనేకులకు వారు బాధను, కీడును కలిగించే వారుగా ఉన్నందున ఆయన వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి? గర్జిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. పిల్లలు మనం గమనిస్తే, దేవుడు మనం తప్పు చేస్తే, మనం దేవుని మాట వినకుండా ఉంటే మనలను ఆయన కోపడతాడా చెప్పండి? యేసు ప్రభు చాలా ప్రేమమయుడు కదండి. ఆయన ప్రేమించేవాడే గాని కోపడేవాడు కాదా? యేసు ప్రభు ఎప్పుడన్నా కోపడ్డాడా? ఎవరిని కోపడ్డాడు? శిష్యుల గురించి కోపడ్డాడా? దేనికి కోపడ్డాడు? ఒక దెయ్యాన్ని వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయినప్పుడు చెప్పండి, అల్ప విశ్వాసులారా మీరెందుకు ఆయన శిష్యులు కూడా ఆయన గ్రహించాడు, కోపడ్డాడు. అయితే ఇంకా యేసుప్రభు వారు కోపడ్డ సందర్భాలు యెరూషలేము దేవాలయంలో చెప్పండి, మీరు నా మందిరాన్ని దొంగలుగా చేశారు. ఆయనకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఇంకా గుర్తులేదా? ఎవరిని కోపడ్డాడంటే ఆయన శాస్త్రులను, పరిసయ్యులను ఏం చేశాడు? కోపడ్డాడు. ఏమన్నాడు? వాళ్ళని సున్నం కొట్టిన వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని వారిని ఏకి పారేశాడు. మనం యేసు ప్రభు సిలువ వేయడానికి ముందు వారం, మట్ల ఆదివారం తరువాత
వీళ్ళ ఆయన మరలా మందిరానికి వచ్చినప్పుడు వారి అవిధేయతను, వారి యొక్క చూడండి పాపాన్ని, వారి యొక్క భ్రష్టత్వాన్ని చూసి ఆయన బహుగా వారి మీద, వారి ప్రజలను తప్పుదారి పట్టించడం చూసి, వారు యేసు ప్రభువుని అసూయ పట్టడం చూసి ప్రభునందు పిల్లరా ఆయన బహుగా కోపడ్డాడు. ఎవడైనా మిమ్మల్ని ఒకడు వెంబడిస్తే వాడిని మీకంటే ఏడంతలుగా మీరు ఇతరులకు మీరు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, మీరు చిటికిన వేలుతో అయినా ఆ బరువును కదిలించరు కానీ ఇతరుల ఎత్తి మీద వారు మోయలేని బరువులు మీరు దాన్ని చిటికిన వేలుతో కూడా మీరు కదిలించడానికి ఇష్టపడరు. అంటే ధర్మశాస్త్రం దేవుని ఆజ్ఞల్లో ఒకటి వీళ్ళు చేయరు, కానీ అవన్నీ చేయాలని ప్రజలకు చెప్తారని ఏమొచ్చింది చెప్పండి? కోపం వచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. కనుక ఆయన కోపం వచ్చింది. అలాగే ఇశ్రాయేలు యొక్క దోషాన్ని బట్టి, పాపాన్ని బట్టి ఆయన కోపిస్తున్నాడు. ఇశ్రాయేలు మాత్రమే కాదు, చుట్టూ ఉన్న రాజ్యాలను కూడా ఆయన కోపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారు కూడా దేవుని దృష్టికి ఏమయ్యారు? దోషులయ్యారు, పాపులయ్యారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు మాత్రమే పాపం చేశారా? చెప్పండి. ఏ భేదం లేదు. ఇది ఉంటే నాకు సరిగ్గా కనపట్ల. ఇది కొద్దిగా కొన్ని ఫేస్బుక్ వీడియోస్లో అడిగి పెట్టి ఇది కనపట్లేదా? ఓకే ఓకే సరే. అరే ఇప్పించి పెడితే ఇట్లా పడింది. సరే అంటే కొన్ని అందంగా పెట్టారు ఇవి, అందువల్ల నా హైట్కి సరిపడా తెచ్చారు కరెక్ట్గా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దీని ఇంతవరకు మనం వాడలేదు. చాలా వాటిలో వాళ్ళు కూర్చొని ఆ టేప్ మీద చిన్న చిన్నవి పెట్టి కొద్దిగా షోయింగ్గా కనపడేటట్టు పెడుతున్నారు. నేను అది ట్రై చేద్దామని మనకి ఇవన్నీ సెట్ కావాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు పిల్లలు ఎవరున్నారు? ఒకసారి యవనస్తులు రండి, ముందుకు రండి, ముందుకు రండి. ఆ వరుసలో వాళ్ళందరూ ముందుకు రండి. మీరు కూడా ముందుకు రండి. వీళ్ళు స్కూల్లో కానీ లేకపోతే సండే స్కూల్కి వస్తూ ఉంటారు. సండే స్కూల్ గురించి నేను చెప్తాను బాగా. ఇట్లా వరుసగా నుంచండి. వీడియో ఇటువైపు తిప్పు, తిప్పేవాళ్ళు పని ఆ వీడియో అటువైపు కూడా తిప్పు. వీడియోలో పడతారండి కొద్దిగా. దాన్ని మెల్లిగా టర్న్ చేయండి. ఓకే, అక్కడ ఉంచున్నారా? ఓకే ఓకే. సండే స్కూల్ జరుగుతూ ఉంటుంది. సండే స్కూల్ జరుగుతూ ఉంటుంది. కంఠస్థ వాక్యాలు చెప్తాం. ఏం చెప్తాం చెప్పండి? కంఠస్థ వాక్యాలు చెప్తాం. మీరేం చేయాలి? దీన్ని చదివి అప్పచెప్పాలంటాం. చదివి అప్పచెప్పాలంటారు. సాయంత్రం వస్తారు, పొద్దున లేకపోతే రేపు వస్తారు. ఇవి సిబిసి జరుగుతుందిగా, ఎండాకాలంలో జరుగుతుంది. దానికోసం ప్రిపేర్ అవుతున్నాం. అయితే ఎప్పుడు పెట్టాలి? ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా అయిపోయినాక పెట్టాలి. ఎందుకంటే ఈ పక్కన అబ్బాయి కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఈ పక్కన సాయంత్రం బైకులు పెడితే మామూలుగానే, కాబట్టి ఇబ్బంది పడతాం. అందుకని ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. మన ఇబ్బంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత పెట్టాలని ఆలోచన. విజయవాడలో అయితే మరి చూస్తాం, అక్కడ కూడా ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు ఉన్నారు, ఒక ఇద్దరు పిల్లలు. దేవుడు మరి సమయాన్ని ఒకవేళ ఇంటర్మీడియట్ పరీక్షలు అయిన తర్వాత, ఇంటర్మీడియట్ పరీక్షలు అంటే 18 దాటిపోతుంది కదా, 18 వరకు ఉన్నట్టున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ గమనించండి. కంఠస్థ వాక్యాలు పొద్దున్న చెప్పాక చెప్పమంటే కొంచెం లేపి చెప్పయ్యా అంటే కంఠస్థ వాక్యం అండి ఏమంటాడు చెప్పండి? పొద్దున్న చెప్పారు కానీ చెప్పండి. మర్చిపోయారు. మర్చిపోవడం ఏంటి? చెప్పమని చెప్తే నువ్వు చిన్నపిల్లోడువా, ఆ చిన్న వాక్యాన్ని కూడా నేర్చుకోలేవా అని అంటే ఆ వెనకాలోడు ఏం చేస్తాడు? చెప్పండి. 1 2 3 4 5 వెనకాల కార్తీక్ ఏం చేస్తారు చెప్పండి? భయపడతాడు. ఇంకా ఏం చేస్తాడు? అది నేను దానికోసం విరేచించాను. ఇతన్ని అడుగుతా ఉంటే వెనకాల అతను డబ్బు పట్టేసి నా టైం వచ్చేపాటికి కాస్త నేను చూసి ఏదో ఒకటి చెప్పేయచ్చు. అని ఏం చేస్తాడు? తీసి
చదువుతూ ఉంటాడు కదా. ఇతను గద్దించేపాటికి, కుమారుని గద్దించేపాటికి కార్తీక్ ఎట్టగైనా లైన్లో పడి నా సమయం వచ్చేపాటికి నాకు ఇంకా టైం ఉంది కాబట్టి రెండో వాడు ఉన్నాడు, నాలుగో వాడు ఉన్నాడు కాబట్టి ఏం చేస్తారు, కొద్ది తెలుగు వాళ్ళు నిక్కీ లాంటి వాళ్ళు అయితే చూడు నీలోపే గవ్వ తీసి మూడో వాడు అయినా ఏం చేస్తాడు, మనడు చాలా ఫాస్ట్ నిక్కీ కూడా గవ్వ చెప్తాడు. కడస్ వాక్యం చాలాసార్లు మన ముందు చెప్పడం విన్నాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మీరు వెళ్ళి కూర్చోవచ్చు. రైట్, థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ మనం చూసినప్పుడు చూడండి 3వ వచనం దగ్గర నుంచి నేను ఇవన్నీ కూడా మరి మీకు చెప్పడానికి అది ఒక హిస్టరీగా, చరిత్రగా ఉంది, కానీ దాన్ని చెప్పడానికి టైం లేదు కాబట్టి వీటన్నిటిని నేను దాటి వెళ్ళిపోతాను. ఎందుకంటే వీటికి అన్నిటికీ చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. అంటే దమస్కు చూడండి 3వ వచనం చదవండి. యెహోవా సెలవిచ్చినదేమనగా దమస్కు 3-4 సార్లు చేసిన దోషాన్ని బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించును. ఏలనగా దాని చేనులు పంట దుల్లగొట్టు ఇనుప పనిముట్టుతో గిలాదును నూర్చిరి. నేను హజాయేలు మందిరంలో అగ్ని వేసేదను, అది బెన్హదదు యొక్క నగరులను దహించును. దమస్కు యొక్క అడ్డగడియలను అవేను లోయలో ఉన్న నివాసులు ఉండకుండా రాజదండము వహించిన వారిని నిర్మూలన చేసి సిరియన్లు చెరపట్టబడి కీరు దేశములకు తొలిపోబడుదురు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దమస్కును గురించిన విషయాలు మనము చూస్తున్నాం. ప్రభునందు పిల్లరా, ఈ చుట్టూ ఉన్న రాజ్యాల వారు ఇశ్రాయేలు రాజ్యాన్ని కొన్నిసార్లు వారు యుద్ధం చేసి కొంత బాధపరిచి ఆ ప్రజలను బాగా బాధించారు. అంతేకాకుండా వారి చుట్టూ ఉన్న రాజ్యాలను కూడా వారు బాధించడం జరిగింది. అందరూ జాగ్రత్తగా వినాలి. చూడండి, మనం ఇక్కడ చూసినప్పుడు ఈ దమస్కు వారు అంటే సిరియా వారు, హజాయేలు సిరియా వారు అయ్యి జారిపోయాడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడే చెప్తాం హల్లెలూయా. కనుక మనం ఆలోచన చేసినప్పుడు తర్వాత 6వ వచనంలో ఎవరున్నారు? గాజా 3-4 సార్లు చేసిన పాపం. గాజా, అష్డోదు, వీళ్ళందరూ చూడండి ఎవరు, ఏ ప్రజలు చెప్పాలి. గాజా అని వచ్చినప్పుడు మనకు ఐడియాకి వచ్చేయాలి. అక్కడ నుండి నివసించే వాళ్ళు ఎవరు? ఆ కింద శివంలో ఉంది మీకు కాదు. 5 సర్దార్లు ఉండేది ఎవరు? ఎక్రోను దేవత ఫిలిస్తీయులు. అర్థమవుతుందా? ఫిలిస్తీయులు. ఆ తర్వాత మనం 9వ వచనంలో వచ్చేపాటికి తూరు సీదోనుల ప్రాంతం. యేసు ప్రభు కాలంలో కూడా ఇది ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే సముద్రపు ఒడ్డున ఉండే ప్రాంతం, దేశంగా ఈ దేశం పిలువబడింది. తర్వాత 11లో ఎదోము ప్రజలు ఎవరు? ఏశావు సంతానం వాళ్ళు ఎదోమీయులు. తర్వాత 13 అమోనీయులు. అమోనీయులు ఎవరు? అమోనీయులు 2వ అధ్యాయానికి వచ్చేపాటికి మోయాబీయులు. వీరిద్దరు ఎవరు చెప్పండి? లోతు సంతానం అమోనీయులు, మోయాబీయులు. ఆ తర్వాత 4-6 వచనాల్లో వచ్చేపాటికి 4లో యూదావారు, 6లో ఇశ్రాయేలీయులు. ముందు ఎవరిని పెట్టాడు? అన్యులైన వారిని పెట్టాడు. చివరిలో ఎవరిని పెట్టాడు చెప్పండి? యూదా ఇశ్రాయేలుని పెట్టాడు. ఎందుకని? ఇందాక చెప్పినట్టు ఇందాక పిల్లల్ని నుంచోబెట్టి చెప్పించాను. ఎందుకని చెప్పండి? వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారని, వీళ్ళని గద్దిస్తే వాళ్ళు లైన్లో పడతారని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ముందు దేవుడు ఎవరిని శిక్షిస్తాడు? ఎవడైతే చూడండి కొద్దిగా అన్యుడిగా ఉంటారో, లేకపోతే లోపడకుండా ఉంటారో, మాట వినకుండా, అస్సలు మాట వినకుండా ఉంటారో, వాళ్ళ దగ్గర మొదలు పడతారు. వాళ్ళ దగ్గర మొదలెడితే కొద్దిగా మాటినేవాడు ఆటోమేటిక్గా సెపరేట్ అయిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు సెపరేట్ అవ్వాలి. అవ్వలేదంటే ఎలా ఉంటుంది చెప్పాలి. నువ్వు సెపరేట్ అవ్వలేదనుకో
వాడికి 2 దెబ్బలే కొడితే నీకు 4. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వీళ్ళందరినీ దేవుడు ఎట్లా శిక్షించాడు, ఎప్పుడు శిక్షించాడు, ఏమేం చేశారు, ఇవన్నీ చెప్తే మీకు అర్థం కాదు. ఆ సిస్టమ్ వల్ల తెలుసుకోవడం మీకు ఉపయోగం లేదు. అయితే ఎవరి గురించి మనం చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఇశ్రాయేలు గురించిన ప్రవచనం కాబట్టి యూదా ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళిపోదాం. అంటే 2వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలు త్వరగా చదవండి. ఇక్కడ ఒక్కసారి దేవుడు కాదు, 3-4 సార్లు చేసిన దోషాన్ని బట్టి, అంటే దేవుడు 3-4 సార్లు ఏం చేశాడు, చూస్తా వచ్చాడు. వీళ్ళు చూడండి ఏమన్నా మారుతారా, లేకపోతే ఇలాగే ఉంటారా, లేకపోతే వాళ్ళు తరచుగా అదే తప్పు అదే పాపం చేస్తా ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో ఏం లేదు, మార్పు లేదు, దేవుని భయం అనేది ఒకసారి 2 సార్లు 3 సార్లు చూశాడు. ఇంకా 4వసారి కూడా దేవుడు అప్పుడు ఆయనకి ఏమొచ్చేసిందట, కోపం వచ్చింది. అదే మనము పైన ఉన్న అన్ని మిగిలిన దేశాలన్నింటి నుంచి కూడా వాళ్ళు 3-4 సార్లు చేసిన దోషాన్ని బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాననే మాట మనం చదువుతున్నాం. అన్ని దేశాలు ఏం చేస్తారంట, ఇక శిక్ష ఏమవదు, తప్పదు. అర్థమైందా? ఒకసారి కాదు, 2 సార్లు కాదు. మనం కూడా అంతే కదా, పిల్లలు ఏం చేస్తాం, ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3వ సారి అడుస్తాం, 4వసారి ఒక తీత. ఎన్నిసార్లు చెప్పాలి కదా మీకు, చెబుతుంటే అర్థం కాలేదా అని ఏం చేస్తాం, కొడతామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేవుడు కూడా అంతే కదా. ఇక్కడ క్లియర్ కనబడుతుంది. 3 సార్లు చెప్తాను, 4వసారి వరకు కూడా చెప్తాను, ఇంకా లోబడకపోతే శిక్ష తప్పదు. మీరు అందరూ దేవుని మాట వింటున్నారా, లోబడుతున్నారా, మారు మనసు పొందారా, బాప్తిసం పొందడానికి ఇష్టపడుతున్నారా, బాప్తిసం పొందాంలే అయిపోయింది అనుకుంటున్నారా, లేకపోతే దేవుని భయం కలిగి నడుచుకుంటున్నారా? బాప్తిసం పొందాం కానండి మళ్ళీ తిరిగి ఏదో పొందమన్నారు కాబట్టి పొందాము, ఇక మామూలుగా రొటీన్ అనుకుంటున్నారా? అయితే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలు యొక్క యూదా గురించిన 2 వచనాలే మనం చూస్తూ వచ్చాము. కానీ తర్వాత ఇశ్రాయేలు గురించి ముఖ్యంగా 6వ వచనం దగ్గర నుంచి 9వ వచనం వరకు, 9వ అధ్యాయం వరకు, 9వ వచనం కాదు, 2వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ అధ్యాయం, అంటే ఈ గ్రంథం చివరి వరకు ఎవరి గురించి చెప్పబడిందంటే ఇశ్రాయేలు గురించే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు నేను ఈరోజు చాలా చెప్పాలని వచ్చాను. అయితే లాస్ట్ వీక్ చెప్పింది ఎంతవరకు గుర్తుందో అని ఒకసారి నాకు డౌట్ వచ్చి లాస్ట్ వీక్ రివిజన్ చేయడం జరిగింది. మనం చూసినప్పుడు ఇక్కడ యూదా వారి గురించి మనం చూస్తే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఏలైనగా వారు తమ పితరులను అనుసరించి అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆయన విధులను గైకొనకపోయి, కాబట్టి యూదా మీద నేను ఈ అగ్ని వేసేదను అనే మాట, అంటే శిక్షిస్తాను అనే మాట తరచుగా ఈ గ్రంథంలో మనకు దాదాపు 4-5 సార్లు కనపడిందండి. దేవునికి స్తోత్రం చెప్దాం. అది ఎక్కడెక్కడ ఉందో పోయిన వారం వచ్చే వారం మీరు ఏం చేయాలంటే హోంవర్క్ చేయాలి. అగ్ని వేసేదను, అగ్ని అనే మాట ఎక్కడుందో మీరు ఏం చేయాలి. ఇది ఎక్కువ సార్లు లేదు కాబట్టి మీరు చూడండి, చాలా ఈజీగా చేయొచ్చు. ఎన్నిసార్లు మీరు నాకు చెప్పాలి, ఎక్కడెక్కడ రిఫరెన్స్లు కూడా చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఇప్పుడే చెప్పేయగలను, కాకపోతే మీరు చెప్తారని నేను చెప్పట్లా. తర్వాత మనం చూస్తే చూడండి, దేవుడు ఎందుకు బట్టి యూదాన్ని శిక్షిస్తున్నాడు. వారు తమ పితరులు అనుసరించిన అబద్ధాన్ని అనుసరించారంట, అబద్ధాన్ని బట్టి మోసపోయారంట. అబద్ధాలను చేపట్టి మోసపోయి ధర్మశాస్త్రాన్ని విసర్జించి దేవుని విధులను గైకుండా ఉన్నారని ఒక మాటలో తెలుస్తాడు. కానీ 6వ వచనం నుంచి మనం చూస్తే
ఏమంటున్నాడంటే ఇప్పుడు ఎన్నిసార్లు దేవుడు ఏ పాపాల గురించి చెప్పాడో త్వరగా మనం చెప్పుకుందాం. చూడండి వాటన్నిటిని బట్టి ప్రైజ్ ది లార్డ్. చూడండి 6వ వచనం నుంచి మనం చదివితే చదవండి ఎవరైనా. చాలు ఇక్కడ మనం ఇప్పటి నుంచి మనం చదువుదాం. అందరూ 1, 2, 3 లెక్క పెట్టాలి. ఒకటి మనం చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులు ఏం చేస్తారంట, డబ్బు కోసం ఏం చేస్తున్నారు, ఎవరిని, నీతిమంతులు. రెండవది పాదరక్షకులకై, చెప్పండి, పాదరక్షకులకై పేద వారిని ఏం చేస్తున్నారంట, రెండవది. తర్వాత పాదరక్షలు ఏంటంటే చెప్పుల కోసం ఎవరు నమ్మేస్తున్నారు అంటే, చూడండి బీదలైన జనులు వారికి చెప్పుల కంటే ఎలా కనబడుతున్నారు, హీనంగా. అంటే ఆ రోజుల్లో బానిస వ్యవస్థ ఉండేది కాబట్టి మనుషుల్ని ఒక రూపాయిలాగా కొనడానికి అమ్మడానికి ఏం చేస్తున్నారంట. ఎంత భయంకరమైన విషయమో చూడండి. తర్వాత మనం చూస్తే వారు 7వ వచనంలో దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఏం చేస్తారంట వీళ్ళండి. అంటే వాళ్ళు ఎంత కష్టపడినా వారితో గొడ్డు చాకరీ చేయించుకుంటారు, కానీ వారికి ఏం చేయ చెప్పండి, వారికి కొద్దిగా ఆహారం పెట్టరు, కొద్దిగా కూలి డబ్బులు కూడా తినడానికి కూడా సరిపోని విధంగా చూడండి వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకుంటారు. తర్వాత మనం చూస్తే దీనుల త్రోవకు, 4వదిగా దీనుల త్రోవకు అడ్డం వస్తారు. ఏం చేస్తారంట, దీనుల త్రోవకు అడ్డం వస్తారంట. అంటే ఎవరిని వీళ్ళు బాగుపడినవరు వాళ్ళే బాగుపడాలి. చూడండి ఎవరిని వీళ్ళు బాగుపడినవారు వాళ్ళే బాగుపడాలి. ఈ రోజున ఇట్లాంటి మనుషులను కూడా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మనం చూస్తే తండ్రియు కుమారుని ఒకదాన్నే కూడి నా పరిశుద్ధ, ఇది ఎంతో చాలా అసహ్యమైన అవమానకరమైన పని వారు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత 8వ వచనంలో తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపగా వాటిని పరుచుకొని బలిపీఠం యొక్క ఎంత ధైర్యం. దేవుడు ఏం చెప్పాడు, మీరు దేన్నైనా తాకట్టు పెట్టుకోవచ్చు, కానీ వారు చలికోవడానికి వారు జీవించడానికి అవసరమైన వస్తువులు కానీ వస్త్రాలు కానీ మీరు ఏం చేయకూడదు, తాకట్టు. ఒకవేళ ఎవడైనా లేక పెట్టినా సాయంత్రానికి మళ్ళీ వాడికి తిరిగి చేయాలని దేవుడు ధర్మశాస్త్రంలో చెప్తే వీళ్ళు ఏం చేస్తారట, తాకట్టు పెట్టిన వస్తువులు తీసుకొని ఎక్కడ పడుకుంటారంట. దేవుడు చెప్పిన మాట అనేసి కనీసం భయం లేకుండా ప్రశాంతంగా పడుకుంటారంట బలిపీఠం వద్దనే. చూడండి తర్వాత జుల్మానా సొమ్ముతో, ఎన్నోది ఇది, 7వదా, ఎన్నోది చెప్పాలి, 7. జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్ష రసమును పానము చేస్తారు. జుల్మానా సొమ్ముతో ఇతరులకు వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చి దాంతో ఏం చేస్తారంట, ఎంజాయ్ చేస్తారంట. చూడండి ఎంత భయంకరమైన విషయాలు మనం చూస్తున్నాం. ఆ తర్వాత 8వ వచనం చూడండి, పన్నెండవ వచనం, నాజీరులకు మీరు ఏం చేస్తారంట, ద్రాక్ష రసం తాగిస్తారు. అందరూ చూస్తున్నారు, బైబిల్ కనబడుతున్నారు. నాజీరులు అంటే దేవుని కొరకు తమను తాము ప్రతిష్ఠించుకున్న యవనస్తులు. 11వ వచనంలో మనం చూస్తున్నాం. చూడండి దేవుడు వారిని నియమిస్తే కొందరు ప్రవక్తలుగాను మీ యవనస్తులు కొందరు నాజీరులుగాను నేను నియమిస్తే మీరేం చేస్తున్నారు,
ఏంట్రా నీకు భక్తి, ఏంట్రా నువ్వేంట్రా దేవుని మందిరానికి వెళ్ళేది, ఈరోజు చూడండి నా పని ఉంది, నువ్వు నా పనికి రావాలి చూడండి అని చెప్పి వాళ్ళని ప్రభునందు పిల్లగా వారు వాడుకొని వాళ్ళకి ఏం తాగిస్తున్నారంట, ద్రాక్షారసం తాగిస్తున్నారంట. ప్రవచింపవద్దని తర్వాత మనం చూస్తే ప్రవచింపవద్దని చూడండి, దేవుని మందిరంలోనే పానం చేస్తున్నారు. ఆ తర్వాత నాజీలకు ద్రాక్షారసం. పదవదిగా ప్రవచింపవద్దని ప్రవక్తలకు మీరు ప్రవచించడానికి వీలు. ఒకవేళ దేవుని వాక్యం నీ దగ్గరకు వస్తే నువ్వు ప్రవచించొద్దు, నువ్వు అది చేయొద్దు, దేవుడు ఇలా చెప్తున్నాడు, వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి నువ్వు ఇలా చేయకూడదు అని మీరు మాతో చెప్పొద్దు. మీరెవరు మాకు చెప్పడానికి? మీ స్థాయి ఏంటి, మా స్థాయి ఏంటి? చూడండి, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలతో, దేవుడు చూడండి ఏర్పరచుకున్న యాజకులతో, ప్రవక్తలతో వాళ్ళ యొక్క డబ్బుని, వారి హోదాన్ని, వారి స్థితిని చూసుకొని వాళ్ళు ప్రవచించడానికి కూడా వీళ్ళని వాళ్ళకి ఆజ్ఞ ఇస్తున్నారంట. తర్వాత మనం చూస్తే ఎక్కడ చదువుతున్నారు? 13 కాదు, 3వ అధ్యాయం. ఇప్పుడు మనం 3వ అధ్యాయము 10వ వచనంలోకి వెళ్ళిపోతాం. అంటే వాళ్ళు చేసిన దోషాలు మాత్రమే, దోషాలు ఏమిటి గురించి దేవుడు చెప్తున్నాడు, వాటి గురించి మాత్రమే చూద్దాం. చేయక తమ నగరంలో బలత్కారము చేతను, దోపుడు చేతను. చూసారా ఏం చేస్తాను చెప్పండి? దేని చేత? నీతి క్రియలు చేయకుండా తమ నగరంలో బలత్కారము చేత. రాణి మా ఏంటి రాసావా? ఇది ఎన్నోది వచ్చింది చెప్పండి? 11ది. ఇప్పుడు మనం 10 దాకా ప్రవచించబోతుంది. 11దినా? చూడండి, రైట్. తర్వాత మనం చూస్తే 14, 15 వచనాలు. ఇశ్రాయేలు వారు చేసిన దోషములను బట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులోని బలిపీఠములను నేను శిక్షించును. ఆ బలిపీఠపు కొమ్ములు తెగవేయబడి నేలరాలును, చలికాలపు నగరును, వేసవికాలపు నగరును నేను పడగొట్టెదను. దంతపు నగరులను లయమగును, బహు నగరులు పాడగును. ఇక్కడ వాళ్ళంట చూడండి, దేవుని మందిరం ఎట్లా ఉన్నా పర్లేదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఏం కట్టించుకున్నారంట? చలికాలానికి ఒక నగరం, వేసవి కాలంలో ఉండడానికి ఒక నగరము. ఇంకా అంత మాత్రమే కాదు, దంతంతో అంటే చాలా ఖరీదైన వాటితో ఇళ్లను, నగరులను, ఆ నగరులన్నీ ఏమైపోతాయి అన్నాడు దేవుడు. నేను వాటన్నిటిని ఇప్పుడు 4వ అధ్యాయము 1వ వచనం మనం చదివితే, దరిద్రులను బాధ పెట్టుచు బీదలను నలగొట్టు వారులారా. వీళ్ళు ఏం చేస్తారు? దరిద్రులు ఏం చేస్తారు? బాధ పెడుతున్నారు బీదలను. చూడండి ప్రియులారా, మనం గమనిస్తుంది. తర్వాత నెంబర్లు వేయలేదు, ఇది ఎన్నది వస్తుందంటే 12. తర్వాత 4:4 మనం చదివితే, వచ్చి తిరుగుబాటు చేయండి, గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయండి. ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి 3 దినములకు ఒకసారి 10వ భాగంలోని తెచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే తిరుగుబాటు చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారంట. వాళ్ళు అంటున్నారు కదా, చూడండి 3 దినాలకు ఒకసారి తెచ్చి 10వ భాగాలు అర్పిస్తున్నాము. చూడండి 5వ పులిసిన పిండితో స్తోత్రార్పణ. దేంతో చేస్తున్నారండి? పులిసిన పిండి. తిరుగుబాటు చేసేవారుగా పులిసిన పిండితో. తర్వాత మనం చూస్తే పులిసిన పిండితో స్తోత్రార్పణ చేసేవారుగా వాళ్ళు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఇట్లా ఇగో ఇలాగూ చేయటం మీకు ఎలాంటి భక్తి చేస్తున్నారు? దేవుని మాట వినరు, ఏదో మేము భక్తి చేస్తున్నాం అన్నట్లుగా. తర్వాత మనం చూస్తే ముందుకు వాళ్ళంట చక్కగా పాటలు పాడతారంట, వాళ్ళు ఇంకెన్నో చేస్తారంట ప్రభునందు పిల్లగా, కానీ దేవునికి మాత్రము లోబడరు. అందుని బట్టి దేవుడు అంటున్నాడు 6వ వచనంలో, నేను మీకేం కలుగు చేస్తాను?
దంత శుద్ధి కలుగజేస్తాను. ఏం కలుగజేస్తాను? 7వ వచనంలో మనం చూస్తే 7వ వచనంలో వాళ్ళు ఇంకేం చేస్తున్నారు చూడండి. మరియు కొంతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసింది. ఒక పట్టణము మీద కురిపించి మరొక పట్టణము మీద కురిపింపకపోతుంది. ఒక చోట వర్షము లేని చోట ఎండిపోయేది. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా. చాలు. తర్వాత మనం 5వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. 5వ అధ్యాయం 4వ వచనం. అంటే దేన్ని ఆశ్రయించారు వీళ్ళు? దేవుణ్ణి ఆశ్రయించాల. దేన్ని ఆశ్రయించారు? బేతేలు ఆశ్రయించారు, గిల్గాలను ఆశ్రయించారు, బేర్షెబా దగ్గరికి వెళ్తున్నారు, కానీ దేవుని దగ్గరికి వీళ్ళు రావట్లేదు. ఇప్పుడు 5:7లో మనం చదివితే న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తున్నారు, నీతిని నేలకు పడేస్తున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? ఓ ప్రభునందు ప్రియులారా చూడండి. ఇప్పుడు 10వ వచనం మనం చదివితే బుద్ధి చెప్పే వాళ్ళ మీద ఏం చేస్తున్నారు వీళ్ళు? బుద్ధి చెప్పే వాళ్ళ మీద పగబడుతున్నారు. 12వ వచనం ఇంకా పైన కూడా మనం చూస్తే 11వ వచనంలో దోష నివృత్తికి రోకలు పుచ్చుకొని నీతిమంతులను బాధ పెడుతున్నారు. గుమ్మములకు వచ్చు, గుమ్మం దగ్గరకు వచ్చి అయ్యేదంటే వారికే అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మీ అపరాధాలు ఏమైపోయినాయి? దరిద్రుల పంట. తర్వాత మనం చూస్తాం 12వ వచనం. ఓ దరిద్రుల పంట మోపులను పుచ్చుకొచ్చు, మీరు వారిని అణగద్రొక్కుదురు. అంత మాత్రమే, మలుపురాలతో మీరు ఇల్లు కట్టుకుంటున్నారు. దరిద్రుల పంట మోపులు చూడండి మీరు తీసుకొని, అంటే దరిద్రులు పండించిన పంట అంతా మీరు కాజేసి మీరేమో సుందరంగా ఏం కట్టుకుంటున్నారు? మలుపురాలతో అంట. అంటే ఇంకా ఏముంటాయి అంటే మనం చూస్తే మంచి గ్రానైట్ అంటారు కదా. ఇప్పుడు వాటితో ఏం చేస్తున్నారు వీళ్ళు? పాలిష్ రాళ్ళతో ఇల్లు కట్టుకుంటున్నారు. ప్రభునందు 5 మనం 26లోకి వెళ్తే 26 మెలెకు గుడారమును మీరు పెట్టుకున్న విగ్రహ పీఠమును మోసుకొని వచ్చింది కదా. వీళ్ళు ఏం పెట్టుకున్నారంటే ఇంకా చూడండి, మెలెకు గుడారాన్ని విగ్రహాలను వీళ్ళు పెట్టుకున్నట్లుగా మనం 6వ అధ్యాయము 3వ వచనం. ఉపద్రవ దినమున బహుదూరమున ఉన్నదనుకుని అన్యాయపు తీర్పు తెచ్చడానికై దేనికి స్థాపిస్తున్నారు? అన్యాయం తీర్పు తీర్చడానికి పీఠాలను స్థాపిస్తున్నారంట. అంటే వారికి ఉన్న ఆ పీఠాలు ప్రభు అంటే వారికి ఉన్న ఆ న్యాయ స్థానాలను చూడండి వాళ్ళు ఆక్రమించి ఏం చేస్తున్నారు? అన్యాయపు తీర్పు. తర్వాత 4-5 వచనాల్లో మనం చదివితే స్వరమండలంతో 4 దంతపు మాంసాల మీద పాన్పుల మీద కమ్మును చాచుకొనుచు మందలో శ్రేష్టమైన గొర్రెలను రొవ్విన తోడలను వధించి భోజనం. కనుక రొవ్విన తోడలను వధించి భోజనం చేసి దేవుణ్ణి ఏమాత్రము కూడా లెక్క చేయని వారిగా ఉన్నారు. 5వ వచనంలో పిచ్చి పాటలు పాడేవాళ్ళుగా. ఏ పాటలు? పిచ్చి పాటలు. వాయిద్యమును కల్పించుకొందురు. 6వ వచనంలో పాత్రలో దేవుని పాత్రలో వీళ్ళు ఏం చేస్తున్నారు? ద్రాక్షారసం పోసి పరిమళ తైలాన్ని ఇతరులకు వచ్చిన కష్టాన్ని ఎంత మాత్రము ఏ మాత్రము లెక్క చూడండి వారు కనికరించరు, చింతపడరు దాని గురించి. 12వ వచనం మనం చదువుదాం. 6:12 న్యాయమును ఘోరమైన అన్యాయముగాను, అదేనా? ఆమోస్ గ్రంథం 6:12 13 న్యాయమును ఘోరమైన అన్యాయంగా, నీతి ఫలాన్ని ఘోర దుర్మార్గంగా వీళ్ళు ఏం చేశారు?
ఇప్పుడు 8వ అధ్యాయం 4వ వచనం. దేశమంత వేదనను మృంగివేయును, దరిద్రులను మాసివేయును, కోరువారులారా, దరిద్రులను మాపివేయును, కోరువారులారా. దేశమంతా ఏం చేస్తారంటే వీళ్ళు? 5వ వచనం కూడా చదివితే తూము చిన్నదిగా చేస్తారు, రూపాయి ఎక్కువగా చేస్తారు, దొంగతాసు చేసి నెక్స్ట్ చూడండి విశ్రాంతి దినాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇది తొందరగా ఎప్పుడైపోద్దా ఆదివారం, మనం ఏం చేద్దాం? ఎప్పుడైపోద్దా విశ్రాంతి దినం? విశ్రాంతి దినాన్ని ఏమాత్రం కూడా వారు మనోహరమైనదిగా, ప్రతిష్టమైనదిగా ఎంచట్లేదు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కనుక ఈ లాభను మనం చూసినప్పుడు దాదాపు 33 దాకా వచ్చింది. అమ్మాయి లేక పెట్టింది. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక మనం ఆలోచన చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు చూడండి వీరి దోషాలన్నిటినీ వారికి ఎత్తి ఏం చేస్తున్నాడు చెప్పండి? చూపిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? పోయినా చూడండి, మీరు హోంవర్క్ చేస్తే నాకు ఈ టైం అంతా కలిసి వచ్చేది. నేను మీకు ఈ వాక్యం చెప్పాలి, మళ్ళీ ఈ చెప్పకుండా సరిపోయేది. నేను మీకు చెప్దామన్న వాక్యం అస్సలు ప్రభుత్వ పిల్లలు చెప్పలేకపోయాను, టైం లేని వల్ల. టైం మరి 12 అయిపోయింది. కనుక మనం ప్రియుల ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు చేసిన ప్రతి దోషాన్ని దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు. వాళ్ళు విగ్రహారాధన మాత్రం చేయడం మాత్రమే కాదు, వారి చుట్టూ ఉన్న సామాన్యమైన దళితులైన ప్రజలను దోచుకుంటూ ఆ లోకంలో ఉన్న సుఖభోగాలను, సౌఖ్యాలనే ముఖ్యంగా ఎంచుతూ దేవుని మందిరాన్ని కూడా ఏమాత్రము లెక్క చేయని విధంగా వారు జీవిస్తున్న ఆ జీవిత విధానాన్ని బట్టి దేవుడు వారిని ఏం చేసిపోతున్నాడు చెప్పండి? శిక్షించబోతా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవాది దేవుడు ప్రభువునందు ప్రియులగా చూడండి, మన పాపములను ఎందుకు మనకు చూపిస్తాడు? ఎందుకు దేవుడు తన యొక్క దాసుల ద్వారా, తన సేవకులను ఎత్తి చూపించి వాక్యం ద్వారా దేవుడు కొన్ని సార్లు మనతో మాట్లాడుతున్నప్పుడు చూడండి, నేను హెచ్చరిస్తున్నప్పుడు, పాస్టర్ గారు నన్ను అంటున్నారు, నా గురించి ఈయనకి ఎవరో చెప్పారు, ఎవరు చెప్పవసరలా, ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఎవరు పలికిస్తారు? దేవుడే తన నోట్లోంచి పలికిస్తాడు. దేవుడికి స్తోత్ర. కనుక దేవుడు ప్రభువునందు ప్రియులారా మరి తన దాసుల ద్వారా హెచ్చరిస్తున్న హెచ్చరికలు కానివ్వండి, లేకపోతే చూడండి మిమ్మల్ని బలపరచడానికి ఆయన మీకు ఇచ్చే గద్దింపు మాటలు కానివ్వండి, లేకపోతే మిమ్మల్ని బలపరిచే వాక్కులు కానివ్వండి, మిమ్మల్ని ఎంకరేజ్ చేసే మాటలు కానివ్వండి, దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధిలో మోకరించండి, ప్రార్థన చేయండి, దేవుని ఉపవాస ప్రార్థనలు చేయండి, ఆ తర్వాత కన్నీటి ప్రార్థన చేద్దామని, ఆ క్రమాల్లో పాల్గొందామని, దేవుని యొక్క కార్యాలను చేద్దామని, ఇలా దేవుని సేవకుడుగా దేవుడు మిమ్మల్ని ఆయన హెచ్చరిక చేస్తా ఉన్నప్పుడు ఆ మాటలకు మీరేమవ్వాలి? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క మాటలకు మనం లోబడతామో దేవుడు తన ఆశీర్వాదాన్ని దీవెన మన మీద ప్రవహిస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం హల్లెలూయా. నమ్మదగిన దేవుడు ప్రియులారా, మనకు ఆయన తోడుగా ఉన్న దేవుడు, మనం విడిచిపెట్టని దేవుడు. కనుక ఈ సమయంలో నమ్మదగిన దేవుడు మనను తన రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి, క్రీస్తు స్వాతంత్రంలోనికి మనల్ని మార్చడానికి అనుదినము మనల్ని సరిచేస్తున్న దేవుడు మనతో. చూడండి, అనుదినము నా మట్టుకు నేనైతే వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఇతరులు ఎవరైనా సేవకులు చెప్తున్నప్పుడు నా హృదయాన్ని ప్రభువుకు సమర్పించి, ఈ దోషం నాలో ఉంది, అవిధేయత నాలో ఉంది, దేవా నన్ను క్షమించు, దీన్ని జయించే శక్తి నాకు దయచేయి, నీ కొరకు నమ్మకంగా ఉండడానికి, నీ సన్నిధిలోనే నేను ఉండడానికి, అనుక్షణము మీతో గడపడానికి నాకు సహాయం చేయమని నేను దేవుణ్ణి వేడుకుంటూ అట్టి విధమైన పరిపూర్ణత పొందడానికి ప్రయాసపడతాను. మరి మీరేమనుకుంటున్నారు? మీ హృదయంలో ఉన్న, మీ జీవితంలో ఉన్న ప్రతి దోషాన్ని తీసివేసుకొని ప్రభు ఇచ్చే నీతిని, పరిశుద్ధతను పొంది పరలోక రాజ్యం చేరాలని ఆశ మీకుందా? గట్టిగా స్తోత్రం చెప్తా. హల్లెలూయా. కనుక దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలంటే క్రీస్తు వలె మన మార్పు, ఆయన పరిశుద్ధుడైనట్టు మనం కూడా, అప్పుడే ప్రభు రాజ్యాన్ని మనము
దేవుడి మాటలు మనకు దీవించును గాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. ఒక పాట పాడదాం. కానుకలు సమర్పించిన తర్వాత కొన్ని అనౌన్స్మెంట్స్ చేసిన తర్వాత ఆఖరి ఆశీర్వాద ప్రార్థన మాట్లాడదాం.